అందరికి కూడా నమస్కారం అండి. మనకి అన్ని మండలాల్లో కూడా ఎలక్ట్ చేస్తున్నాం ఈ తుఫానుకి సంబంధించి. ఎక్కువ ఈ రోజు ఈవినింగ్ కల్లా ఎక్కువ ఉంటుందనే సమాచారం ఉంది. మీరు కూడా మీ మీ మండలాల్లో ఉన్నటువంటి అన్ని సచివాలయ సిబ్బందితో, అలాగే ఎంపీడీఎస్తో, ఎస్ఐ, మన పోలీస్ డిపార్ట్మెంట్తో అందరూ కూడా కోఆర్డినేషన్ అయ్యి అక్కడ మనకేమన్నా మా డిపార్ట్మెంట్ తరఫున మనం ఏమన్నా పార్టీ తరఫున సహాయ సహకారాలు ఏమైనా అందించాలన్నా సరే మీరు అందరూ కూడా ఎలక్ట్గా ఉండి ఈ తుఫాన్ సంబంధించి రేపు ఎల్లుండ 2 రోజులు ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు అందరూ కూడా ఈ ఈ తుఫాన్కు సంబంధించి సహాయ సహకారాల్లో పాల్పంచుకోవాలి. పార్టీ నుంచి కూడా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్, లోకల్లో ఉన్నటువంటి జనసేన క్యాడర్ కూడా ఖచ్చితంగా ఈ ఏదైతే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయో ఇప్పుడు ఖచ్చితంగా నిలబడనేటువంటి సమాచారాన్ని అందించడం జరిగింది. కనుక 7 మండలాల్లో ఉన్నటువంటి అధ్యక్షులు మీరందరూ కూడా ఎలక్ట్ అయ్యి మీ డిపార్ట్మెంట్తో కోఆర్డినేషన్ అయ్యి అక్కడ ఏదైనా అవసరమైనా సరే మీరు ఇమ్మీడియట్లీగా మీకు చేయాల్సింది చేయండి. మీకన్నా ఎక్కువ ఏమన్నా చేయగలిగితే నాకు ఖచ్చితంగా ఇంటిమేషన్ చేయండి. మన ఆఫీసులో కూడా, బరింకలపాడు ఆఫీసులో కూడా దీనికి సంబంధించి ఒక నెంబర్ పెట్టడం జరిగింది. దీన్ని ఖచ్చితంగా మీరు అందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని ఏ సమాచారం అయినా సరే ఇమ్మీడియట్లీగా మాకు అందించగలిగితే దానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్తో మేము ఎలక్ట్ చేసి మీకు ఏ సహాయం కావాలన్నా మేము అందించడానికి సిద్ధంగా ఉంటాం. అలాగే నియోజకవర్గంలో అందరూ కూడా ఎలక్ట్ అయ్యారు, ఆల్ డిపార్ట్మెంట్స్. అలాగే మీ మండలాల్లో ఎక్కడైతే కల్వర్ట్లు ఉన్నాయో ఆ కల్వర్ట్లకు సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎలక్ట్ చేసాం. అలాగే అక్కడ దగ్గరలో ఏదైనా తుఫాను వచ్చే పరిస్థితుల్లో రేకుల షెడ్లు అవన్నీ కూడా ఏమన్నా ఊరు బయట ఏమైనా అవకాశం ఉంటే వాళ్ళు కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించండి. ఈ తుఫాను చాలా బీభత్సంగా ఉంటుందనేటువంటి సమాచారం ప్రభుత్వానికి అందింది కాబట్టి దీన్ని ఉద్దేశించి మీరందరూ కూడా ఎక్కువ జిలిగిమిల్లి, బుట్టాయిగూడెం మండలాల్లో ఎక్కువ ఉంటుందని, తుఫాన్ ఎక్కువ ఉంటుందని, అలాగే ఇక్కడ కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి ఉందని సమాచారం. కనుక ఈ మండల ప్రెసిడెంట్లు అందరూ కూడా ఎలక్ట్ అవ్వండి. అలాగే మిగతా మండలాల్లో కూడా కుకునూరు, వెల్లేరుపాడు ఖచ్చితంగా అది ముంపు మండలాలు కాబట్టి అక్కడ కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడే అధికారులతో కాన్ఫరెన్స్ కూడా మాట్లాడడం జరిగింది. అలాగే పార్టీ నుంచి కూడా ఫుల్ ఇన్స్ట్రక్షన్స్. మీరందరూ కూడా పార్టీ కార్యక్రమాలు యాక్టివ్గా ఇందులో పాల్గొని మీరు ఎక్కడైతే పాల్గొంటున్నారో ఆ వీడియోస్ కానీ, ఫొటోస్ కానీ మన కంట్రోల్ రూమ్కి పంపిస్తే మేము అక్కడ సమాచారాన్ని కూడా బయటకు పంపిస్తాం. అలాగే ఖచ్చితంగా మీరందరూ కూడా ఇప్పుడు మన శ్రావణ్ గారు మీ అందరికి కూడా కంట్రోల్ రూమ్ నెంబర్ పంపిస్తారు. ఆ నెంబర్ని మీరు అందరూ కూడా యూజ్ చేసుకోండి. ఖచ్చితంగా మనం ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఇక్కడ ఎవరికి ఏ ఇబ్బంది కలిగినా సరే మనం వెంటనే స్పందించి అక్కడ ఏదైతే ఇబ్బందికరమైన పరిస్థితి ఉందో దాన్ని జరగకోకుండా చూసుకునేటువంటి బాధ్యత మీ అందరూ కూడా తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సమాచారం నాగరాజు గారు చెప్పండి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జరిగిన సమీక్షా సమావేశంలో చాలా స్పష్టంగా కనబడుతుంది మనకి. చూడండి, మీ మండలాల్లో పోలీస్ డిపార్ట్మెంట్ తోటి మీరు కొద్ది కోఆర్డినేషన్ అవ్వండి. తర్వాత ఆదినారాయణ గారు, గుడ్ మార్నింగ్ అండి. మనకి ఏదైనా సహాయ సహకారాలు అందించాలన్నా మీరందరూ కూడా అక్కడ ఎంపీడీ గారికి, తర్వాత అక్కడ స్పెషల్ అధికారులు ఉన్నారు, వాళ్ళతో కూడా కొద్దిగా కోఆర్డినేషన్ అయ్యి డిపార్ట్మెంట్తో కూడా మీరు కొద్దిగా ఖచ్చితంగా చేయాలి. మన జనసేన పార్టీ తరఫున మీరు కొద్దిగా కోఆర్డినేషన్ అవ్వండి ఎంపీడీ గారితో. అలాగే యుగంధర్ గారు, నమస్తే అండి. హలో,
మా మండలం వచ్చేసి ఇప్పుడు 200 మంది రామభక్తులు రాత్రి వచ్చారండి. ఆ, వాళ్ళ పాదయాత్ర కింద ఆ, వాళ్ళకి రాత్రి ఇన్ఫర్మేషన్ మొత్తం మేము చూసుకున్నాం. రాత్రి కొనుక్కున్నారు, మార్నింగ్ వేసి వెళ్ళిపోతున్నారు. అంటే సాయంత్రం కానీ మా మండలం దాటండి. ఆ, మరి ఈ టైంలో వాళ్ళు బయలుదేరారు. వాళ్ళు చెప్పాము, వాళ్ళు సెంటర్ అయితే చూస్తున్నాం పై దాకా ఆ, పోలవరం నుంచి వస్తున్నారు. ఆ. అంటే వీళ్ళు ఇక్కడ మీ మండలాల్లో చివర్లు ఉండేటువంటి మండలాల్లో గ్రామాల్లో ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటే అక్కడ మీ ఎంపీడీఓకి ఎస్ఐకి ఇంటిమేషన్ చేయండి. సార్ మీరు కూడా మన మన కేడర్కి అందరు కూడా ఎలక్ట్ చేయండి. అక్కడ పంచాయతీ పరిధిలో ఎక్కడైతే ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటే వెంటనే ఎలక్ట్ అయ్యి మీకు సమాచారం అందించమనండి. మీ ద్వారాగా మాకు వస్తుంది సమాచారం. ఓకే చిన్ని గారు, నమస్తే అండి. కొద్దిగా అది ఎలక్ట్ అవ్వండి మీరు అందరు కూడా. ఏదైనా అవసరం ఉన్నా కూడా ఈ మన కంట్రోల్ రూమ్ నెంబర్ ఉంది, ఆ నెంబరు మీ అందరికి కూడా వాట్సాప్ చేస్తారు. దాని ప్రకారం మీ అందరు కూడా ఎలక్ట్ అయ్యి మన క్యాడర్ని కూడా ఎలక్ట్ చేయండి. అంటే మనకు తుఫాను పరిస్థితి ఏ టైంలో ఎలాగొస్తుందో కూడా తెలియట్లేదు. అందుకని మనందరం కూడా ఎలక్ట్గా ఉంటే మన పార్టీ తరఫున ఖచ్చితంగా మనం ఎప్పుడు కూడా సమస్యలు ఉన్నప్పుడే మనం నిలబడాలనేటువంటి మెసేజ్తో ముందుకెళ్ళాలి. కాబట్టి మీ అందరూ కూడా ఎలక్ట్ ఉండాలని తెలియజేస్తున్నాను. అలాగే అండి, మీరు మాట్లాడండి. చెప్పండి. ఓకే, ఓకేనండి. ఓకేనండి. చెప్పండి రాము గారు. మనల్ని కూడా ఎలక్ట్ అయ్యి ఇప్పుడు జీలిగిమెల్లో అక్కడ మన ఈ ఎవరంటే సంచార జాతుల వాళ్ళు ఉన్నారు కదా, ఎవరో వీళ్ళు గంగిరెడ్లు వీళ్ళు ఉన్నారు అక్కడ. మన ఎక్కడంటే కాలేజీ ఆపోజిట్ లో ఉన్నారు. వాళ్ళని కూడా అక్కడ స్కూల్ బిల్డింగ్ ఏదో ఎలక్ట్ చేశారు, అక్కడ పంపించి ఏర్పాటు చేయండి. చెప్పారు ఎంపీడీఓ గారు నిర్ణయం చూసి జిలిమిల్కి పాలిటల్కి మన దాటలకి 3 ఎలక్ట్ వచ్చిందండి. అవునవును, ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుందని చెప్పారండి. అవును, ఈ గారితో కూడా మాట్లాడాను. ఎలక్ట్రికల్ అయితే కూడా ఆయన చూస్తున్నారట ఎంత మానిటరింగ్ జరుగుతుంది. ఇక అయ్యాక మళ్ళా అన్ని పంచాయతీలు చేస్తాను, ఫోన్ చేద్దాం. అలాగే కొద్దిగా ఎలక్ట్ చేయండి అందరూ. ఓకే, ఓకే. ఇంకెవరైనా మాట్లాడతారా? హలో, ఓకేనండి. ఓకేనండి. ఓకే. ఈ కాల్కాన్ మండలాల అధ్యక్షులకి మీరందరూ కూడా ఈ సమయంలో ఖచ్చితంగా మనందరం కూడా హెల్ప్ఫుల్గా ఉండాలి డిపార్ట్మెంట్కి. అలాగే మన ద్వారాగా ఏ అవసరమైనా సరే ఇక్కడ పనిచేయడానికి మన క్యాడర్ మొత్తం సిద్ధంగా చేయాలని 7 మండలాల అధ్యక్షుల గారికి మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.